కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చెత్త అనేది స్మెల్గా నీచు వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్. ముందుగా బయట పెట్టి నాడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచు వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్. ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి. ఇది ఇలాగా మనం 40 days పడుతుంది సార్. 40 days అనేది పోయిన తర్వాత సాధారణ ఎరువు కింద రెడీ అవుతుంది సార్. దీని తర్వాత మనము సంపద తయారీ కేంద్రంకి వెళ్దాం సార్. ఓకే సార్. 40 రోజులు సార్. 40 రోజుల తర్వాత మనం సంపద తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్. ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్. మొత్తం అంతా చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్. సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్. మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్. సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్. అంటే కొబ్బరి బొరుచులు చెప్పులు ఉంటాయి కదా సార్, ఆ ఎండిపోయిన కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆ 40 days తర్వాత మనకి అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరువుని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్. ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్. ప్రతి దాంట్లోనూ మొత్తం మీద 8 kgs వామ్స్ పడతాయి సార్. 8 kg ఒక దానికి 8 kgs వామ్స్. అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత నుంచి మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది 50 నుంచి 60 వేలు పడతాయి సార్ రెడీ అవ్వడానికి. అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్. ఇక్కడే జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసుకుంటాం సార్. ఆ విధంగా మేము కంటిన్యూ చేస్తుంటాం. తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకుంటాం సార్. ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్. ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్. ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి, కొండలరావు గారు అని. సార్ నేను 4 సంవత్సరాలు చెరుకు వరి కూడా వేసాను సార్. ఇటుకోట అవ్వలేదు సార్. ఇటుకోట అవ్వక కాయగూరలో దిగాను సార్. పిల్లలు చదువులకు ఫీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాను సార్. నేను స్వీట్ కార్న్, వంకాయ, టమాటా, ఆ తర్వాత బీర 3 పెట్టాను సార్. 4 భూమిని ఫుల్గా దున్నేసి ఆవు పేడ ఉంటుంది, గీత పేడ పట్టుకెళ్ళి ఫుల్గా గట్టం వేసేస్తాం. పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన 20 రోజుల తర్వాత వర్మి కంపోస్ట్ అట్టుకెళ్తాం సార్. ఎకరాకి 300 kg అట్టుకెళ్తాం సార్. 300 kg తీసుకుంటాం. 300 kg 2 టన్నుల కింద వేస్తాం సార్. అంటే 20 రోజులకి వేస్తాం. అది కాపు వచ్చేస్తాం సార్. కాపు వచ్చిన తర్వాత అవసరం లేదు సార్. కాపు వచ్చిన తర్వాత అది 3 నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ ఆ పంట తీసేస్తాం. టమాటాకి కూడా అలాగే సార్. అంటే నువ్వు కెమికల్ ఫెర్టిలైజర్ ఏమేమి సార్. కెమికల్ కానీ యూరియా అన్నది వాడడం సార్. నైట్రోజన్ ఇదే ఎక్కువ వాడతాను. ఏంటంటే ఇది మళ్ళీ కైపొగలేసింది అనుకో సార్, దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అటుకెళ్ళి వేస్తాం సార్. మళ్ళీ 3 నెలలకి వేస్తాను. నా దగ్గర ఉంటుంది సార్. వీళ్ళ దగ్గర కొనుక్కుపోయి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను. ఆల్రెడీ చేసుకుంటాను. మరి నేను ఏ టైంలో ఎలాగెళ్తానో తెలియదు. భూసార పరీక్ష ఎన్ని రోజులకు ఒకసారి చేస్తాను. భూసార్ అంటే టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ చేయలేదు సార్. ఒకవేళ నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏమి వేయాలో నీకు గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత ఫాస్ఫర్ వేయాలా, జింక్ వేయాలా, అవి కూడా వేస్తే ఇంకా పంట బాగా వస్తుంది. అంటే వరి పొలాల ఖాళీలు పడతారు కానీ జింక్ లోపం అది ఉన్నది అనేసి నేను వేయించాను. అట్టగా జింక్ పౌడర్ మామూలు కెమికల్ ఏమి ఉంటుంది సార్. యూరియా, నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే నీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్సే కాదు, నీకు ఆలోచన కదా, నీ ఆరోగ్యానికి అన్ని తినాలి. కూరగాయలు తినాలి, పళ్ళు తినాలి, ప్రోటీన్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి. అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది. అలాంటిది భూమికి కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నా బాగా చేస్తున్నావు. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. నీకైతే అనుభవం ఎన్ని నుంచి? 5 సంవత్సరాలు పెట్టిన 6 సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్. ఈ అనుభవం ఇక్కడ అంటే 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. నేను అంతకు ముందులో వరిమితో ఇది అనకాపల్లిని తీసుకొచ్చినాను సార్. అది ఏదో అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవారిని గోమర్లో
గోమార్లో తీసుకొచ్చేవారు. గ్రోమర్ కూడా లాభం ఉంది, మిగతా వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు అది నల్ల బ్లాక్గా ఉండేది కానీ వర్మి కంపోస్ట్ అని కేజీ 10 రూపాయలకి అమ్మేవారు సార్. 50 కేజీ కిట్లు తెచ్చేవారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నేను 8 రూపాయలకి తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకు? నెలకి సార్ 2 నెలలకి మనకి 6 టన్నులుగా వస్తుంది సార్. మనకి దాంట్లో టన్ను పావు వర్మి రెడీ అవుతుంది సార్ మనకి. అంటే 12,500 వరకు 2 నెలలకి ఆదాయం వస్తుంది సార్. దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్. అదేవిధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చెత్త అలాగా వర్మి తయారవుతుంది సార్. అలాగే నెక్స్ట్ పొడి చెత్త దగ్గరికి కూడా వెళ్దాం సార్. ఇదిగో సార్ పొడి చెత్తని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని, ఇనప ముక్కలని, క్లాత్ బ్యాగ్స్ అని, షూ అని కల్పిస్తారు కదా సార్. దాన్ని మళ్ళీ మేము పొడి చెత్త బ్యాగ్స్ ఉంటాయి, మేము ఒక గోన్ సంచులు తెచ్చుకుంటాం సార్. మా సైకిల్కి వెనకాల వేడదీసి ఉంటాయి సార్. దాన్ని మళ్ళీ వేరుగా వేలాది తీస్తాం సార్. అంటే ఇందులో ఇనప ముక్కలు వేరేగా, సీసాలు వేరేగా, బాటిల్స్ వేరేగా, బ్యాగ్ సంచులని, క్లాత్స్ అని వేరేగా, ఈ వేస్ట్ అని ఇందులో పెడతాం సార్. బ్యాటరీస్ అండ్ వైర్లను ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్, ఇప్పుడు మొత్తంగా అమ్మినట్టు అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పట్టుకెళ్ళిపోయి, ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్కి మంచి ఒక 20 కేజీ 20 రూపాయల వరకు ఉన్నాయి సార్. కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్, అవి కూడా ఒక 18 రూపాయలుగా ఉన్నాయి సార్. ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్. ఇది ఎంత వస్తుంది నెలకు? ఇది నెలకు సార్ ఇది ఒక 8,000, అంటే తక్కువ వస్తుంది కదా సార్ మనకి, ఒక 8,000 వరకు వస్తుంది సార్. ఇది 2 నెలలకి, అదే ఇది మనం 2 నెలలకి ఇలా టైం చూసుకొని 12,000, అంటే ఒక 20,000 వరకు 2,000 ఇలా రొటేషన్ చేసుకుంటాం సార్. 6 సార్. అవును సార్. సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్. డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డు వచ్చింది సార్. పెన్షన్ కూడా ఒక 6,000 పెన్షన్, అవును సార్. ఆ అవార్డు కూడా ఇచ్చారు సార్ డిస్ట్రిక్ట్ వెళ్ళాను సార్. అలాగే మనకి ఇక్కడ డిపిఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు, డిపిఓ సార్, దేవుడు వాళ్ళు కూడా సలహా సూచనల మేరకి ఇది ఇలా ఇంకా ముందు ఇంతకు ముందు అంటే సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ కాలువలు కానీ నిండిపోయి ఉండేవి సార్. ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే అందరూ డైరెక్ట్గా తడి చెత్తని పొడి చెత్తని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పెద్దగా ఫిల్ అవ్వట్లేదు సార్. హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు, తగ్గడం జరిగింది సార్. నమస్తే సార్. సార్ జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్, విశాఖపట్నం ప్లాంట్ సార్. ఇది ఇప్పుడు 15 మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్. డైలీ 1,250 టన్స్ వస్తున్నాయి సార్. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా 50 టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మాకు. 1,250 సార్ ఇప్పుడు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం సార్ 6.5 మెగావాట్కి. అప్పుడు మాకు ఒక రోజుకి 1,500 to 1,600 టన్స్ కావాలి సార్. అవును సార్, అవును సార్ కావాలా. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అముదాల్ వలస, నెల్లిమల్ల ఆ ఏరియాలో ఉన్న మొత్తం చెత్త మాకే వస్తున్నాయి సార్. ఇంకొక 3-4 మంత్స్లో మేము 21 మెగావాట్కి వెళ్ళిపోతాం సార్. 21.5కి వెళ్ళిపోతాం. 21.5 వరకు వెళ్ళిపోవచ్చు సార్. ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతాం సార్. 2 అప్లికేషన్లు ఉన్నాయి సార్. దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇది కూడా సార్, పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఇది ఆల్రెడీ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా సార్ కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు సార్. టచ్లో సరే సార్. చాలా సంతోషమే, బాగా చేస్తున్నారు. కూడా ఒక అవగాహన మీరు చెప్పారు సార్. ఇంత ముందులో ఉన్నాయి, మీరు అనౌన్స్మెంట్ కూడా చేశారు సార్. ఆర్గానిక్ పండించాలి అలాగనే చెప్పాను. అవును, చాలా బాగా చేస్తున్నారా, అభినందనలు. ఇద్దరు అక్కడ ఫెలిసిటేషన్కి తీసుకెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్, బాగా చేస్తున్నారు. నమస్కారం.